మమ్మీకి డాడీకి వందనాలు. ముందు మాకు పాప పుట్టిందండి. అయ్యా నాకు మగబిడ్డ కావాలా, నాకు మగబిడ్డ కావాలయ్యా అని మేమిద్దరం ప్రార్థన చేసుకుంటే మగబిడ్డని ఇచ్చాడండి దేవుడు. మగబిడ్డని ఇచ్చాక 5 నెలల దాకా బాగానే ఉన్నాడండి. 5వ నెల నుంచి ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్ళిపోయి అన్నారు. హాస్పిటల్కి వెళ్తే బాగా సీరియస్ అయిపోయింది బాబుకి. అప్పుడు మాకు లైవ్ అంటే ఏంటో తెలియదండి. అసలు మమ్మీ డాడీ అంటే ఎవరో కూడా తెలీదు. ఇవాళ మేము హాస్పిటల్ అమ్మట అప్పులు చేసి ఖమ్మంలో వారం ఉన్నాము. అలాగా ఖమ్మంలో వారం ఉన్నా సరే స్వస్థత రాలేదు. రాజమండ్రిలో కూడా ఉన్నామండి. 2025 లాస్ట్ దాకా 8వ నెల దాకా హాస్పిటల్లో తిరుగుతూనే ఉన్నాము. ఏంటయ్యా మా పరిస్థితి, నువ్వు ఇచ్చావు దేవా, అంతా నీ కృప తండ్రి, ఏం చేసినా నీ సిద్ధమే నాయన అని మేము ప్రార్థన చేసుకుంటూనే ఉంటే ఒక వదిన పరిచయం అయిందండి. అమ్మ నువ్వు లైవ్ చూడండి, మమ్మీది డాడీది, నీ బిడ్డకి కంపల్సరీగా స్వస్థత వస్తుంది, మీరు ఎన్ని హాస్పిటల్లో తిరిగినా సరే స్వస్థత రాదు అంటే ఇవాళ మేము సరేలే అని లైవ్ ఏకీభవించామండి. ఏకీభవించి అలాగా చూస్తున్న కొందు కూడా బిడ్డడికి అలాగా నెమ్మదిగా స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చాక అసలు కొంచెం సలిగాలు తగిలితే నిమ్ము పట్టేది. మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఒకసారి హాస్పిటల్కి వెళితే అమ్మమ్మ హాస్పిటల్లో ఉండాలని 40,000 అవుతుంది, బాగా టైఫాయిడ్ ఎక్కువైపోయింది, నిమ్ము కూడా బాగా ఎక్కువ ఉంది, మరి ఉండాలని అంటే మా దగ్గర ఏమో డబ్బులు లేవండి. మళ్ళీ ఆ వదినకే ఫోన్ చేసాం, మీరేం భయపడొద్దు, మీరు ఇంటికి వచ్చి లైవ్ ఏకీభవించండి, దేవుడే స్వస్థపరుస్తాడు అని అన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి లైవ్ పెట్టి ప్రభువా నువ్వే ఉన్నావని మా వదిన మేమందరం కూడా లైవ్ ఏకీభవించాం. మమ్మీ అన్నది అనారోగ్యంగా ఉన్న వాళ్ళతో స్వస్థత, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గర హస్తం వేయండి అని అన్నారు. నేను నా బిడ్డ మీద హస్తం వేసాను, ప్రభువా నువ్వే స్వస్థపరచాలా, నా దగ్గర అయితే డబ్బులు లేవంటే పొద్దున కల్లా 160 ఉన్న టైఫాయిడ్ నార్మల్కి వచ్చేసింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా నమ్మిన వారు మాత్రమే